మహేంద్రగఢ్ సూపర్ మార్కెట్ మాల్లో ప్లాస్టిక్ బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. గజపతి జిల్లా మహేంద్రగఢ్ మాల్లో ప్లాస్టిక్ మిక్స్డ్ రైస్ విక్రయిస్తున్నారని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం చంద్రగిరి గ్రామానికి చెందిన రజినారాణి మహంకుడు అనే యువతి మాల్ నుంచి 1860 రూపాయలుల 2 ప్యాకెట్లకు 930 రూపాయలు చొప్పున 25 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేసింది. బియ్యం బస్తా తెరిచి చూడగా చాలా పసుపు బియ్యం కనిపించాయి. అన్నం వండిన తర్వాత అందులోంచి వింత వాసన వచ్చింది. బియ్యానికి నిప్పంటుకుని పరీక్ష చేయగా ప్లాస్టిక్ బియ్యం అనుకుని మార్కెట్ మాల్ మేనేజర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. మేనేజరు రైనితో, మీరు తీసుకున్న బియ్యాన్ని మార్చుకుని వేరే బియ్యం తీసుకుని మీ ఇంటికి డెలివరీ చేస్తాం. కానీ 2 రోజుల తర్వాత 25 కిలోల బరువున్న ఒక్క బియ్యం ప్యాకెట్ పైనే వసూలు చేశారు. బ్యాగేల్తో వచ్చింది. కానీ మహారాణి 930 రూపాయలకు బియ్యం కొనుగోలు చేసినప్పుడు ఆమె మరొక బ్రాండ్ బియ్యం ద్వారా వెళ్లి మరొక బియ్యం ప్యాకెట్ తీసుకోలేదు లేదా బదులుగా మరొక బియ్యం చెల్లించలేదు. నేటికి 4 రోజులు కావస్తున్నా పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి కల్తీ వస్తువులు విక్రయిస్తున్న అధికారులు విచారణ జరిపి పెద్ద ఇళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.